మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఇజ్రాయెల్ గాజాలో సైనిక చర్యలను ముమ్మరం చేసింది. శత్రువుల స్థావరాలను నాశనం చేసేందుకు గోలానీ బ్రిగేడ్ను రంగంలోకి దించింది. ఈ బ్రిగేడ్కు హమాస్ సైనిక నిర్మాణాన్ని పూర్తిగా నాశనం చేసే పని అప్పగించారు. కాల్పుల విరమణ ఉల్లంఘన తరువాత గాజాలో ఇజ్రాయెల్ ఆపరేషన్ మళ్లీ మొదలుపెట్టింది. వైమానిక దాడుల తర్వాత ఇజ్రాయెల్ గాజాను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సైన్యాన్ని ఆదేశించింది. నివేదికల ప్రకారం ఆ ప్రాంతంలో 50% ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు మిగిలిన మిషన్ను పూర్తి చేయడానికి నేతన్యాహు గోలానీ బ్రిగేడ్ను ప్రయోగించారు. గోలానీ బ్రిగేడ్ అనేది ఇజ్రాయెల్ మిత్ర రాజ్యాల సైనిక విభాగం. ఇది అత్యంత ప్రమాదకరమైన మిషన్లను నిర్వహించడానికి ప్రసిద్ధి. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను గుర్తించి నాశనం చేయడానికి సైన్యం ఆపరేషన్లను నిర్వహిస్తోంది. ఇప్పుడు గోలానీ బ్రిగేడ్ ఇంకా బయటపడని రహస్య స్థావరాలను కనుగొంటోంది. గోలానీ బ్రిగేడ్ పేరు వినగానే ఇజ్రాయెల్ శత్రువులు వణికిపోతారు. గోలానీ బ్రిగేడ్ సైనికులకు శత్రువుల తలలు నరికివేయడంలో నైపుణ్యం కలిగి ఉంటుంది. దీన్ని స్నిపర్లు దూరం నుంచి ఖచ్చితమైన టార్గెట్ను ఛేదిస్తారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడం, శత్రువులను పూర్తిగా బలహీనపరచడం గోలానీ ప్రత్యేకత. ఈ వారం ప్రారంభంలో ఐడిఎఫ్ గాజా ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో తన భూ కార్యకలాపాలను విస్తరించిందని అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా బీట్ హనౌన్, బీట్ లాహియా, రాఫా, మొరాగా క్షాలలోని అనేక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు వెల్లడించారు.